ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారు ఫ్రెండ్స్? అందరికీ శలం అండి. భారతీయ ఛానల్ నుంచి శలం. దేవుడు మనందరికీ సమాధానం కలిగిందాక మీకును మాకును అందరికీ సమాధానం ప్రభు అయిన యేసయ్య ఇచ్చిందాక. సజీవ లెక్కలో ఉన్నందుకు యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము ఫ్రెండ్స్. యేసయ్యకి ఘనత మహిమ కలుగునుగాక. సరే ఫ్రెండ్స్, వాగ్దానం చదివి వినిపిస్తాను. మేడం చెప్తావా? వాష్రూమ్ కూడా చేస్తా. పో, ఇల్లే కూర్చున్నా కదా, వెళ్ళు. అవును, వస్తుందేమో. అవును. సరే ఫ్రెండ్స్, వాగ్దానం చదివి వినిపిస్తాను. ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి. మళ్ళీ చదువుతున్నానండి వాగ్దానము. ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి. వాగ్దానము ఎలా ఉంది ఫ్రెండ్స్? ఇది ప్రభువు నాకు అనుగ్రహించిన వాగ్దానము. మరి మీరు కూడా వాగ్దానం చదవని వాళ్ళు చదవండి. క్రైస్తవులకు చెప్తున్నాను, ప్రతి ఒక్కరు వాగ్దానాన్ని నెగ్లెక్ట్ చేయకండి. వాగ్దానం చదివి ఈ దినమంతా మనకు ఉండబోయే ప్రతి సవాల్ను ఎదుర్కొనే శక్తిని యేసయ్య మనకు ఇవ్వాలని కోరుకుందామండి. ఇంకా ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ కూడా ఆయుష్ను ఆరోగ్యంను ఇవ్వాలి అనేసి, ప్రభువు దీవించాలి అనేసి అయితే మనము కోరుకున్నాము ఫ్రెండ్స్. మళ్ళా ఈరోజు మరణించిన బిడ్డలకు కూడా యేసయ్య తన రాజ్యంలో స్థానమును ఇవ్వాలని అయితే మనము కోరుకున్నాము. భారత ఛానల్ డైలీ చూసే వాళ్ళకు ప్రభువు దర్శించాలని, ప్రభువు మాట్లాడాలని నేను కోరుతున్నాను, విన్నవిస్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకేమి చెప్పాలి? ఈరోజు మ్యారేజ్ డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ కూడా యేసయ్య తోడుగా ఉండాలి అని కోరుకున్నాము. మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకున్నాము. భారం కలిగి ప్రతిరోజు ప్రేయర్ టాపిక్ గురించి ప్రేయర్ చేస్తున్న వాళ్ళ కుటుంబాలని ప్రభు అయిన యేసయ్య చూస్తున్నాడు. ప్రభు అయిన యేసయ్య దీవించి ఆశీర్వదించునుగాక. అందరి కుటుంబాలకి తోడుగా ఉండునుగాక అండి. మొదటి సమయం ప్రభువుకి ఇచ్చారా? ప్రార్థన చేశారా? లేవగానే చేయకపోతే చేయడం స్టార్ట్ చేయండి. తద్వారా మనసుకు చాలా నెమ్మది. మనం ఎన్ని సమస్యలు వచ్చినా, దినమంతా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వాటిని తట్టుకునే శక్తిని ప్రభు అయిన యేసయ్య మనకు అనుగ్రహిస్తాడు కదా ఫ్రెండ్స్. కాబట్టి తప్పకుండా ప్రేయర్ చేయండి. ఉదయాన్నే వేకుజామున లేచి ప్రేయర్ చేయండి. ప్రభువు అప్పగింపే దినం కూడా ప్రభువు సెలవిస్తాడు కదా, భారం కలిగి ప్రార్థన చేయండి, మొరపెట్టుడి అని ప్రభువు సెలవిస్తాడు కదా. కాబట్టి మనం ప్రార్థన చేయడం ద్వారా మనకు, మన కుటుంబాలకు క్షేమము సమకూరుతుంది. కాబట్టి భారంతో ప్రార్థన చేయండి. దేవుని ప్రభు అయిన యేసయ్యని గురించి తెలియని బిడ్డలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, రక్షణలోనికి నడిపింపబడాలి, ఆయన మార్గమును ఎంచుకోవాలనేసి అయితే మన ప్రయాస, ప్రతి క్రైస్తవుల ప్రయాసను ప్రభువు కనిపెట్టును గాక, ప్రభువు వర్ధిల్ల చేయును గాక అండి. ఇంకా ఫ్రెండ్స్ చెప్పాలి, ఏమన్నా విషయాలు ఉంటే కామెంట్లో చెప్పండి. మరియు డ్యూటీస్కి వెళ్ళే వాళ్ళకు అందరికి కూడా క్షేమం జరగాలి. మరి నిన్న న్యూస్లో మనం చూసాం కదా, జమ్మూ కాశ్మీర్లో మతం అడిగేసి చంపారు ఆఫీసర్ని. చూసాం కదా, మనం అందరి న్యూస్లో చూసే ఉంటాము, చూసినారు అందరూ కూడా. మరి వారి కుటుంబానికి నెమ్మది కలగాలని అనేక మంది కూడా చనిపోయారు. వాళ్ళొక్కరే కాదు, వారిని దారుణంగా చంపారు.
అంటే హనీమూన్కి వెళ్ళిన జంటలందరినీ కూడా కావాలని వాళ్ళ మతం అడిగి వారిని తెలుసుకొని చంపారు. ఇది చాలా క్రూరమైన విషయము. మరి ఎందుకు ప్రభు వారిని గద్దించలేదు? మరి ఆయన చిత్తం ఏమైందో మనకైతే తెలియదు ఫ్రెండ్స్. మనమైతే భారం కలిగి వారి కుటుంబాలకు, చనిపోయిన వారి కుటుంబాలకు ఆదరణ ప్రభువు కల్పించాలని, నెమ్మది కల్పించాలని. వారిని తీసుకొని రాలేము, వారిని మరలా అప్పగించలేము, కానీ ప్రార్థన చేయడం మన బాధ్యత, ప్రతి క్రైస్తవుల బాధ్యత కదా ఫ్రెండ్స్. తప్పకుండా ప్రార్థన చేయండి. మనం అందరము ప్రార్థన చేద్దాం. వారి కుటుంబాలని ప్రభువు ఆదరించాలని, కనిపెట్టాలని, మంచి మార్గంలో వారి పిల్లల్ని, వారి కుటుంబాలని ప్రభు నడిపించాలని కోరుకున్నాము ఫ్రెండ్స్. ఎక్కడ ప్రపంచంలో, ఎక్కడనే మన దేశంలో అనే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతున్నా ప్రభు కనిపెట్టాలని నేను ప్రతిరోజు చెప్తుంటాను కదా ఫ్రెండ్స్. ప్రభు అది గుర్తించాలని మనం వేడుకున్నాము. ఆయన చెవి, మనము మొరపెట్టడం మన పని. ఆయనకు సమస్తం ఎరిగే ఉన్నాడు, కానీ ఆయన దగ్గర మొరపెట్టడం, ఆయన దగ్గర ఫలానా విషయం అడగడం మన బాధ్యత. మనము ప్రార్థించబద్ధులమై ఉన్నాము. మనకు జీవం ఇచ్చిన యేసయ్య కాబట్టి ఆయనను అడిగేటి వారమై ఉన్నాము, అడగాలి కూడా. నా నామను ఏది అడిగినా నేను దాన్ని నా చిత్త ప్రకారం నెరవేరుస్తానని ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి మనం అడగడానికి ఇది కావద్దు, అడగడానికి బద్ధకస్తులమై ఉండొద్దు. ప్రభు నామంలో ప్రతిదానిని నీ చిత్తం ఏమైందో ప్రభు అది జరిగించు అనేసి మనం అడగాలి. సరే ఫ్రెండ్స్, ఈరోజు ప్రేయర్ టాపిక్ చెప్తాను. కోపం గురించి. కోపం, మనుషులకు కోపం వస్తుంది. కోపం అనేది చాలా సహజమైనది, చాలా తొందరగా వస్తుంది. నవ్వు అనేదైనా, నవ్వైనా లేటుగా రావచ్చు, ద్వేషమైనా కొంచెం టైం తీసుకుంటుంది, కానీ కోపం మాత్రం జల్దీ వస్తుంది. ఇలా వచ్చేవాళ్ళు, కోపం వచ్చేవాళ్ళు కామెంట్ చేయండి, నాకు చెప్పండి ఫ్రెండ్స్. మీలో ఎంతమంది కోపం వస్తుందో తొందరగా వచ్చేవాళ్ళు చెప్పండి. మరి నాకు కూడా వస్తుంది తొందరగానే, కానీ ఇంట్లో వాళ్ళపైన చూపిస్తాము కోపాన్ని. ఎందుకంటే మనము చూపించేది ప్రేమైన, కోపమైన, ద్వేషమైన ప్రతిదీ వారితోనే చూపిస్తాము. ఇతరులపై, బయటి వాళ్ళపై అంతగా మన హక్కు కాదు కదా బయటి వాళ్ళతో చూపించడము. కానీ కోపము ప్రతి ఒక్కటి కూడా, ప్రతిదాన్ని మన కుటుంబ సభ్యులపైన మనము త్వరగా చూపిస్తాము. ప్రేమని తొందరగా చూపించవచ్చు, కోపాన్ని అయితే తొందరగా చూపిస్తాం. ఎందుకంటే వాళ్ళు మన సొంతం కాబట్టి వాళ్ళపైన తొందరగా చూపించడం జరుగుతుంది. ఇలా చూపించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసి నాకు చెప్పండి ఫ్రెండ్స్. కోప్పడుతున్నట్లయితే ఏ రీజన్ చేత, ఎందుకు, కొంతమంది రీజన్ లేకుండా కానీ కోప్పడుతూ ఉంటారు. కోపం అనేది యేసయ్య అదుపులో ఉంచాలని ఈరోజు మనం ప్రేయర్ చేద్దాము. కోపపడే వారి గురించి, త్వరగా కోపపడే వారి గురించి మనమైతే ఈరోజు ప్రేయర్ చేద్దాం. తప్పకుండా ఆమెనని చెప్పండి. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళకు తెలుసుకోండి. కోపపడడం చాలా, అది మనకు చెడ్డ త్రోవని చూపిస్తుంది. అన్నిసార్లు కోపపడడం మంచిది కాదు. కోపం విషయంలో చెప్పాలంటే మా నాన్నకు చాలా కోపము. ఆయన మాట్లాడితేనే పోట్లు అన్నట్టు ఉంటుంది అన్నమాట. మా ఫ్యామిలీలో టాప్ కోపం ఎవరికి వస్తుంది అంటే మా నాన్నకే వస్తుంది. మా నాన్న తర్వాతే మా బాబాయ్ వాళ్ళందరూ నెక్స్ట్ అనమాట. మా నాన్నకు ఫస్ట్ అదేమంటారు, నెంబర్ 1 పొజిషన్లో పెట్టచ్చు మా నాన్నని. కానీ ఆయన ఎందుకు కోప్పడ్డాడో తర్వాత తెలుస్తుంది. అలాగే ఇది విషయం ఏంటంటే, ప్రభువు మనపైన, మన ప్రభువుకు జాలి లేదా, దయ లేదా, దేవుడు నిజంగానే ఏం చేస్తున్నాడు అనుకునే వారి గురించి నేను చెప్తున్నాను. అలా మనం కూడా మనందరం మనుషులు ఫ్రెండ్స్. ఎంతోమందిని చాలాసార్లు అనుకుంటాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కోపడుతూనే ఉంటాము. యేసయ్య మనపై కోపం చూపిస్తే ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఈరోజు ఉదయమే నేను బైబిల్ చదివాను.
అందులో ప్రభువును అంటే పేతురుని గురించి అపోస్తలులు గురించి చదువుతున్నప్పుడు రోగిని బాగు చేసినందుకు అమ్మిన పొలము అమ్మేడి అపోస్తల దగ్గర పాదముల దగ్గర పెడతారు. ఆ పాదముల దగ్గర పెట్టినప్పుడు అంటే కానుకని అయితే వాళ్ళు ఏం చేస్తారు, భార్య భర్తలు, వారి పేరు నాకు గుర్తు రావట్లేదు, ఇప్పుడే చదివాను, ఉదయమే చదివాను ఫ్రెండ్స్, చదివి వస్తున్నాను అనమాట. వాళ్ళు దాచుకొని అంటే ఇవ్వాల్సిన దశమ భాగము అంటే వాళ్ళకు ప్రభు ప్రేరేపిస్తాడు. పేతురు అపోస్తలైన పేతురు ఆయన శిష్యులకు, నువ్వు దాచుకొని ఉన్నావా, ఇంతే వచ్చిందా నీకు పొలం అమ్మితే అంటే వాళ్ళు అబద్ధం చెప్తారు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు తక్షణమే మరణిస్తారు. ఫస్ట్ భర్త మరణిస్తాడు. వాళ్ళ భార్యకు తెలియదు ఆ విషయం. ఆయనని సమాధి చేసి వస్తారు యవ్వనస్తులు. మరలా నెక్స్ట్ భార్య వస్తుంది, తెలియక వాళ్ళ దగ్గరికి వస్తుంది. మీ భర్త ఇట్లా పొలం అమ్మాడు కదా, అది అంతనే వచ్చింది అని అడిగితే ఏం చెప్తుంది ఆమె, నిజము చెప్పము, నీ భర్త చనిపోయింది, అబద్ధం చెప్పే నిజం చెప్పు అని వాళ్ళు మాట్లాడినప్పుడు ఆమె ఏం చేస్తుంది, వాళ్ళ పాదాల చేత పడి చనిపోతుంది. వాళ్ళు చెప్పకముందే, చెప్దాం అనుకుందో లేదో తెలియదు కానీ చెప్పకముందే చనిపోతుంది అనమాట. మరి అది అంటే యేసయ్య కోపంతో వారిని చంపేయలేదు, వాళ్ళు చేసిన దానికి అప్పుడు అలాగే చనిపోయారు అనమాట. యేసయ్య శాపం పెడతాడు, ఆ కోపం అంతా ఆగ్రహంగా ఉంటుందా అని అనుకోవచ్చు కొంతమంది, చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ ఒక్కోసారి మనము కావాలని చేసేదానికే మనం ప్రతిఫలం అనుభవిస్తాము కొన్ని విషయాల్లో, అలాగనమాట.